హర మహాదేవ శంభో శంకర. కాశీలో కపాల భైరవుడు, లోకల్గా ఇక్కడ లార్డ్ భైరవ్ అని అంటారు అందరూ. మన ఇతిహాసంలో కపాల భైరవుడు అని ఉంది. అష్టభైరవుల్లో ఒక భైరవుడు. కపాల మోచన్ కుండ్, బ్రహ్మ యొక్క 5 శిరసుల్లో ఒక శిరసును గిల్లి వేస్తాడు భైరవుడు. గిల్లి వేసిన తర్వాత ఈ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఆ కపాలం వదిలిపెట్టదు చెయ్యిని. అప్పుడు శివుని ప్రార్థిస్తే శివుడు మన భూమి మీద ఉన్న పుణ్యతీర్థాలన్నింటిలో నువ్వు స్నానం చేయబో, అది ఎక్కడ అత్యంత మహిమాన్వితమైన తీర్థమో అందులో ఆ కపాలం వదిలేస్తుందని చెప్తే అప్పుడు అన్ని తీర్థాల్లో తిరిగి కాశీకి వచ్చి భైరవుడు, కాలభైరవుడు ఇక్కడ ఈ కపాల మోచన కుండంలో మునిగి స్నానం చేసిన తర్వాత ఆ కపాలం వదిలేస్తుంది. అందువల్ల ఈ తీర్థాన్ని కపాల మోచన కుండం అని అంటారు. ప్లస్ కపాల భైరవుడు, ఇక్కడ ఇతిహాసంలో ఏముందంటే ఈ కపాల భైరవుడు అష్టభైరవుల్లో ఒక భైరవుడు. ఆయన ప్రతి పౌర్ణమికి అష్టభైరవులు మీటింగ్ స్పాట్ కలిసి ఆసీనులై మామూలుగా కాశీ గురించి చర్చలు చేస్తారని అంటారు, కానీ కాశీ గురించి కాదు, విశ్వం గురించి మొత్తం ఆ చర్చలు 8 మంది భైరవులు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని మన విశ్వం గురించి టోటల్గా మీటింగ్ స్పాట్ ఇది. 8 ఆసనాలు కపాల భైరవులు చుట్టూ ఉంటాయి. ప్రతి పౌర్ణమికి మీటింగ్ ఉంటుందండి.